హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. లవ్ మీ ఇఫ్ యు డేర్ మూవీ రివ్యూ. దయ్యాలున్నాయంటే నమ్ముతావా? ఏం పేరన్నా? పేరు దివ్యవతి. మూవీ ఓకే బాగుంది. స్టోరీ విషయానికి వస్తే వామ్మో ఆ స్టోరీ చెప్పడం కష్టమే అండి. ట్రైలర్ లో చూపించినట్టు ఏమాత్రం భయం లేని అర్జున్ దివ్యవతి అనే దయ్యం ని ప్రేమించడానికి వెళ్తాడు. ఆ దయ్యం అతన్ని లవ్ చేస్తుందా చేయదా, అసలు ఆ దయ్యం ఎవరు, ఫైనల్ గా ఏం జరిగింది అనేదే స్టోరీ. మూవీ బిగినింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కడ లాక్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతారు. అంతా బాగానే ఉంది అనుకునే టైంలో లాగ్ స్టార్ట్, మళ్ళీ వెంటనే ఇంట్రెస్ట్ పుడుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగానే ఉందండి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లాగ్ ఉంటది. తర్వాత అసలు ఏం జరుగుతుంది, స్టోరీ ఏంటి, మనకు ఫస్ట్ హాఫ్ నుండి ఉండే క్వశ్చన్ మార్క్స్ అన్ని రివీల్ చేస్తూ వస్తారు. వామ్మో ఎంత కన్ఫ్యూజింగ్ గా పెట్టారంటే అంత కన్ఫ్యూజింగ్ గా పెట్టారు. మూవీ టీమ్ కి తెలుసు ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు ఈజీగా గెస్ట్ చేసిస్తారని, అందుకే అసలు అర్థం పర్థం లేని కన్ఫ్యూజింగ్ డాట్స్ పెట్టి వాటిని కనెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. అలా పెట్టడం వల్ల మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా అరే ఏం జరుగుతుందిరా అని చిరాకు పుడుతుంది. అసలు ఆ సంబంధం లేని కన్ఫ్యూజింగ్ పాయింట్స్ లేకపోతే రియల్లీ ఇట్ వాస్ ఎ గుడ్ మూవీ. మంచి కాన్సెప్టే. సెకండ్ హాఫ్ స్టోరీ ట్రాక్ మారిపోవడం, అన్నెసెసరీ పాయింట్స్ ఇవి ఎలాంటివంటే ఒక క్లీన్ వైట్ పేపర్ లో నల్ల మచ్చలు లాంటివి. అంత ప్లెయిన్ వైట్ పేపర్ ఉన్నా మన కళ్ళు ఆ మచ్చ మీదకెళ్ళి కదలవు. అలా అని మూవీ బాగాలేదని కాదు, బాగుంది. మెయిన్ గా ఒక సీన్ ఉంటదండి, హీరో ఆ దయ్యాన్ని వెతుక్కుంటూ అపార్ట్మెంట్స్ లోకి వెళ్తుంటే ఆ దయ్యం సాంగ్ పాడుతూ ఉంటుంది. అలా అతను వెళ్తున్న కొద్దీ ఆ సాంగ్ వాయిస్ పెరగడం, దట్ మీన్స్ ఆ దయ్యానికి దగ్గరగా వెళ్తున్నట్టు చూపించడం. రియల్లీ ఇట్ వాస్ స్కేరీ. సాంగ్ ఎంత బాగున్నా ఆ బ్యూటిఫుల్ వాయిస్ తోటే భయపెట్టేశారు. నాకు తెలిసి చిన్నప్పుడు చంద్రముఖి వాడాయి సాంగ్ తర్వాత ఈ సాంగే అండి నన్ను అంత భయపెట్టింది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఆశీష్ రౌడీ బాయ్స్ మూవీ యాక్షన్ సీక్వెన్స్ లో ఈయన యాక్టింగ్ చాలా బాగుంటది. ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. బట్ ఇలా మెయిన్ సీన్స్ కాకుండా క్యారెక్టర్స్ కన్వర్జేషన్ సీన్స్ ఉంటాయి చూడండి, అందులో యాక్టింగ్ అంత రియలిస్టిక్ గా లేదు. ఈయనది తెలిసిపోతుంది ఫేస్ లో యాక్టింగ్ అని. మేబీ నెక్స్ట్ మూవీస్ లో అది బిల్డ్ చేసుకుంటారేమో, చూద్దాం. వైష్ణవి చైతన్య బేబీ మూవీలో ఆ వైష్ణవి క్యారెక్టర్ ని యాజ్ ఇట్ ఈస్ అలానే తీసుకొచ్చి ఇందులో పెట్టినట్టు ఉందండి, అంతే. ఈ మాట ఎందుకన్నానో మూవీ చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. మ్యూజిక్ వాజ్ రియల్లీ ఆసమ్. కీరవాణి గారు, నేను నా సామిరంగా మూవీ చూసి కీరవాణి గారే నా అసలు కొట్టింది అనుకున్నా. ఆ టైంలో కీరవాణి గారు ఓన్లీ రాజమౌళి మూవీస్ కి లేకపోతే ఆయన నచ్చిన మూవీస్ కే మంచి కొడతారేమో మ్యూజిక్ అని ఫిక్స్ అయిపోయా. మిగతా వాటికి ఇదే ఎక్కువ అన్నట్టు ఇచ్చేస్తారేమో అనుకున్నా. బట్ విత్ దిస్ మూవీ ఈ ప్రూవ్ మీ రాంగ్. ఈ మూవీకి ఇచ్చి పడేశారు కీరవాణి గారు మ్యూజిక్ వాస్ ద మేజర్ ప్లస్ టు దిస్ మూవీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75. నేను చెప్పిన ఆ మైనస్ పాయింట్స్ ని పట్టించుకోకపోతే నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ థియేటర్ లో. గివ్ ఎ ట్రై. సో ఫైనల్లీ లవ్ మీ ఇఫ్ యు డేర్ మూవీ ఈజ్ ఎ గుడ్ థ్రిల్లర్ మూవీ విత్ ద అన్నెసెసరీ అన్కనెక్టెడ్ పాయింట్స్. నువ్వు తిరిగి వచ్చేదాకా నీ ఇల్లు వదిలి వెళ్ళను, దయ్యంలా పట్టుకుంటా. ఆడికి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బై బై.